అందరి సమాచారం ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం క్షేత్రం ఒక పవిత్ర విష్ణు ఆలయం మాత్రమే కాదు, అది ప్రకృతి మరియు భక్తి కలిసిన అపూర్వ క్షేత్రం. ఇక్కడ స్వయంభూ శ్రీ మహావిష్ణు కూర్మోవతారంలో దర్శనమిస్తారని విశ్వాసం. అంతేగాక ఇక్కడి నక్షత్ర తాబేలు ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి, శాస్త్రీయంగా అరుదైనవి. ఈ తాబేలును భక్తులు శ్రీ మహావిష్ణు ప్రతిరూపంగా పూజిస్తారు. కానీ ఇప్పుడు ఈ దేవత స్థాయిలో గౌరవించే తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతూ శ్రీకూర్మ పుణ్యక్షేత్రాన్ని విషాదంలో ముంచుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని తాబేల పార్కును గాలి కొదిలేయడమే ప్రధాన కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడం, తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల అరుదైన నక్షత్ర తాబేళ్లు మరణిస్తున్నాయి. తాబేళ్లు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయాల్సిన నిబంధనలను కూడా పాటించకుండానే వాటిని ఆలయ కార్యాలయం వెనక భాగంలో దహనం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూజలకు నిలయమైన ఈ పవిత్ర ప్రదేశం ఇప్పుడు నిర్లక్ష్యానికి ప్రతీకగా మారకూడదు. ప్రతి భక్తుడిగా ప్రకృతిని ప్రేమించే ఒక్కరిగా మనం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలి. అన్ని వార్తల నుంచి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.